హలో అండి, ఇది ఒక బెడ్షీట్ అనమాట. ఈ బెడ్షీట్ మెత్తగా ఉంటుంది, చాలా కూర్చోడానికి కూడా ఎక్కువగా మనము దివానా కాట్ మీద వేసే మెత్తటి బెడ్షీట్లు అయితే బాగుంటాయి కదా. ఎందుకంటే ఇలాంటి మెత్తగా ఉండే బెడ్షీట్లు కొంచెం పల్చగా ఉండే ఇలాంటి తేలిగ్గా మనము చేత్తో కూడా కుట్టుకోవచ్చు. దీన్ని ఇలా మర్చి మామూలుగా మిషన్తో అంచులు కుట్టించామనుకోండి, కుట్టించి ఉంటాయి కదా, అలాంటి వాటిని మనము చేత్తో చక్కగా ఇలాగా సైడ్కి చేసి ఇలా చేత్తో కుట్టేసుకుంటే ఈ పెద్ద కుట్లు ఏం కనబడవు. మంచిగా ఇలాగ మర్చేసి సమానంగా 3 పక్కలా కుట్టేసి లాస్ట్లో కవర్లా తయారు చేసుకోవచ్చు ఈ దివానా కాట్కి. అందుకని ఇది వేస్తున్నాను అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ఈరోజు కుట్టడం మొదలుపెట్టాను. సాయంత్రం ఇంకా గంటలో కుట్టేస్తాను. ఇది గంటన్నర పడుతుంది కనీసం. ఇది కుట్టడం ఇలా నాకు చేత్తో కుట్టడం అలవాటు అనమాట. ఇలా కూర్చొని కుడుతూ ఉంటాను మధ్యాహ్నం పూట, సాయంత్రం కానీ కొద్దిగా భోజనం తర్వాత ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ సర్దే పనులు అయితే ఇప్పుడు చేయలేకపోతున్నాను, కానీ ఇలాంటివి అయితే చేస్తానన్నమాట. ఇవన్నీ దిండు కవర్లు కుట్టడం, బెడ్షీట్ ఉంటాయి కదా, ఈ క్లాత్ మెత్తటి క్లాత్, దాంతో సమానంగా కట్ చేసుకొని ఫ్లవర్స్ ఏమనివి బెడ్షీట్లని కట్ చేసి కుట్టేస్తానమాట చేత్తో. అలాగే ఇప్పుడు దివానా కాట్ కోసం ఇది కుడుతున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. మనం కవర్ మార్చుకొని ఇంకొక కవర్ వేసుకోవడం, 2 కవర్లు, ఒక కవర్ మార్చినప్పుడు రెండో కవర్ వేయడానికి బాగుంటుంది కదా. అందుకని చెప్పి ఆ కవర్ తీసానని అందాక ఇది వేద్దామని కుడుతున్నాను అనమాట. ఇదిగోండి, అయితే ఇక్కడి నుంచి ఇలా మొదలు పెట్టాం కదా, ఈ కుట్టు కూడా గట్టిగా ఉంటుంది అనమాట. ఇలా వేయడానికి చివరి దాకా వచ్చేస్తుంది. ఇలాంటి కుట్టు గట్టిగా ఉంటుంది. ఇలా వేసేసి మళ్ళీ రెండో వైపు కూడా కుట్టుకోవచ్చు. ఇదిగోండి బెడ్షీట్ కవర్. ఈ బెడ్షీట్ కవరు దివానా కట్ కవర్ లాగా రెడీ అయిపోయింది చూసారా. కానీ నాకు ఒక 40 నిమిషాలు పట్టిందండి, టైం చూశాను. ఇది చక్కగా ఇట్లాగా పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు కుట్టడాలు నేర్పిస్తుంటే, కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, చదువుకొని ఇప్పుడు 10th దాటిన తర్వాత 10th ఇంటర్ పిల్లలు అలా సెలవుల్లో వాళ్ళకి అప్పుడప్పుడు చిన్న చిన్న చేతి పని కుట్లు అల్లికలు నేర్పించాలి. ఇలాగ కుట్టుకోవడం, ఏదైనా చేతి పనులు చేసుకోవడం అలాంటివి నేర్పించాలి. అదే ఇప్పుడు ఉపయోగపడతాయి అనమాట మనకి. మన పెద్దవాళ్ళు ఇదివరకు కొద్దిగా కుట్టడాలు నేర్పించారు కాబట్టి వాళ్ళు కుడుతున్నప్పుడు చూసినా కొంచెం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇట్లాగా బెడ్షీట్లు మనము మళ్ళీ ప్రత్యేకించి కొత్తగా కొనకుండా ఒకటి మార్చినప్పుడు ఒకటి వేసుకోవడానికి తేలిగ్గా, ఇది వర్షాకాలంలో కూడా ఈజీగా జాడించుకోవడానికి బాగుంటుంది. ఉతుక్కోవడానికి పిల్లో కవర్ రేపు వేసి చూపిస్తాను. ఈ కవరు అయిపోయింది, పిల్లో కవర్ కాదు.